మొదలవుదాం తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ఒక జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే ఓ నేను కానులే నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం
కథగా కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చలి ఒక్క మాటలో రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి. ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వారది పందిళ్ళ బాటలో ప్రేమే మనకు అతిథి ఆగలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవరు కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవరు నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నూతన గీతముని పాడిదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనను నా యేసయ్యా నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును
నాపై చూపినావే ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని బైబిల్ వాక్యాన్ని చదువుకుందామండి. ది గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 2 వర్సెస్ 1 to 12. మరి నిన్న వాడబడిన దైవజనులు కాకుండా అమ్మగారు రండి వచ్చి చదవండి. చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రిసెప్షన్ నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి
పాత నిబంధన భాగంలో నుండి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనను, వారు ఏక శరీరమై ఉందరు. దేవుడు తన వినికిడిలో ఈ వాక్యమును దీవించునుగా. ధనులే నింగిలో మ్రోగగా రాజాతి రాజా నీవే వచ్చు వేళ, భూరాధనులే నింగిలో మ్రోగగా రాజాతి రాజా నీవే వచ్చు వేళ, సంసిద్ధతతో వెలిగే సీతితో పెండ్లి కుమారుడా నిన్నెదురుకొందుము, స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజం. ప్రైజ్ ద లార్డ్. తరల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వచ్చిన గ్లోరీ బాబు గారు చిన్న ప్రార్థన చేసి ఒక 5 నిమిషాలు వారిని వాక్యము ద్వారా చదవబడ్డ వాక్యము ద్వారా వారిని దీవిస్తారు. అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఉందామండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. సంతోషం. ఈ రిసెప్షన్కి నూతన వధూవరులుగా ఏర్పరచబడినటువంటి కిషోర్ అలాగే హెప్సిబా నూతన దంపతులకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. దేవుని వాక్యం చెప్తుంది, పురుషులారా స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండు అని చెప్తుంది. అంటే భార్యలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఇస్తారా పక్కన పెట్టేసి, స్త్రీలకు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే పురుషులకు మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. లోబడటం వలన గొప్ప దీవెనలు ఉన్నాయి. సారా అబ్రహాంకు లోబడింది. మన పితరులు అయినటువంటి రెబెకా తన యజమానుడికి లోబడింది. అలాగే సారా అంటది, నా యజమానుడా, మై మాస్టర్ అంటది. అంటే హెప్సిబా తన భర్తను ఏమనాలి? మై మాస్టర్, నా యజమానుడా అని చెప్పాలి. ఈరోజున పురుషులను గౌరవించడం అరుదైపోయింది. ఇళ్లలో భర్తని గౌరవించటం, చాలా చులకనగా మాట్లాడడం సహజంగా కుటుంబాల్లో అరే తురే అనే పదాలు కూడా వస్తున్నాయి. అలా కాదు, అది సమంజసం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు పరిశుద్ధులకు తగినట్లుగా వ్యవహరించాల్సినటువంటి అవసరత ఉంది. హెప్సిబా అన్ని విషయాలలో తన భర్తకు లోబడి ఉండాలి. అన్ని విషయాలు అని చెప్పబడింది. కొన్ని విషయాలనే కాదు, అన్ని విషయాల్లో. సరే, ఈ విషయంలో నువ్వు లోబడి ఉండాలి కదా అని చెప్పేసి కిషోరు చాలా హర్షిస్తూ ఉండొచ్చాము. మేబీ కిషోరుకు కూడా దేవుడి వాక్యం చెప్తుంది, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. లవ్ హిమ్ అంటే వాళ్ళని ప్రేమించటం, వాళ్ళని అర్థం చేసుకోవటం ప్రయత్నం చేయాలి. సహజంగా స్త్రీలు అర్థం కాదు, స్త్రీలు అర్థం కాదు. వాళ్ళ ఆలోచన విధానాలు,
వాళ్ళ తలంపులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. స్త్రీని అర్థం చేసుకోవటం అనేది ఆ బైబిల్ వాక్యం ఏమని చెప్తుందంటే వాళ్ళు ఎక్కువ బలహీనమైన ఘటములని చెప్పబడుతుంది. అంటే ఏ విషయంలో బలహీనం అంటే చిన్న చిన్న విషయాలకి టచ్ మీ నాట్ అని చెప్పేసి ఒక ట్రీ ఉంటుంది, ఇట్లా టచ్ చేస్తే మూసుకుపోద్ది. అంటే కొన్ని సందర్భాలు చిన్న చిన్న విషయాల్లో కూడా వెంటనే వాళ్ళ ఫేస్ కవళికలు చూడాలి, వెంటనే మారిపోతుంది, వెంటనే మారిపోతుంది. వాళ్ళు కూల్ చేయడానికి ఆ భర్త నాన్న తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి వారితో జ్ఞానంతో కాపురం చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ లోబడటం వలన, ప్రేమించటం వలన సమస్య రాదు. క్రైస్తవ కుటుంబాల్లో మోస్ట్లీ క్రైస్తవ కుటుంబాల్లోనే ఎక్కువ గొడవలు ఉంటున్నాయి. అన్యులకు వాళ్ళకి దైవ భయం లేకపోయినా, దేవుని గురించి అవగాహన లేకపోయినా వాళ్ళు కొంతవరకు సన్మార్గంలో నడిపించబడుతున్నారు. క్రైస్తవ కుటుంబాల్లోనే ఎక్కువ సమస్యలు తలెత్తుతున్నాయి. కారణం ఏంటంటే, ఒకవేళ కిషోర్ కంటే నువ్వు 4 ఆకులు ఎక్కువ చదవచ్చు, చదివినంత మాత్రాన లోబడకుండటం అనేది కాదు, లోబడాల్సిందే. అతను నిన్ను ప్రేమించాలి. ప్రేమించడం లోబడటం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ జీవితం సజావంగా సాగిపోద్ది. ఏమంటారు కదా, పెద్దలు అంటారు కదా, 3 పూలు 6 కాయలు అన్నట్లుగా దేవుని వాక్యం కూడా అలాంటి వారిని, అలాంటి కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తారు. ఆమేన్. వారికి మీదట ఏక శరీరముగా ఉందురు అని చెప్పబడింది. ఏక శరీరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ అమ్మాయికి ఒకసారి, ఓకే, అది నీ ఫోన్ నువ్వు ఇచ్చావు అమ్మాయికి, తీసుకో. ఓకే, నేను ఎవరో తీసుకున్నాను, ఫోన్ తీసుకున్నాను. అమ్మా ఇది ఎవరిది? ఇది నీదంటావా? మాది అనే పదం రావాలి లెక్క ప్రకారం. నాది అంటుంది, ఇంకా నాది ఏంటి, ఇంకా ఆయన మొత్తం నీదే. ఆమేన్. మాది అనే పదం రావాలి. నాది మాది అని అనడానికి చాలా వ్యత్యాసం ఉంది. పెళ్లి కాకునుపు నాది, పెళ్ళైన తర్వాత ఏంటి, నీదే ఆయనదే, ఆయనది నీదే, మొత్తం మీదే. ఆయనకున్న ఆస్తి మొత్తం నీదే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్లీజ్ సోదరులారా, అసలు చాలా దేవుడు మొట్టమొదటిగా అవాదములకు మొదటి వివాహం చేశాడు. రెండవ వివాహం దానికి సాదృశ్యంగా ఇక్కడ జరగబడుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత ఇంకొక వివాహం ఉంది. అదేంటంటే యుగ యుగాలు ప్రభుని వివాహం చేసుకున్న సంఘం, దేవుని ప్రజలైనటువంటి వారందరూ కలిసి పరలోకంలో యేసుతో కలిసి ఆనందించే సమయం, అదొక వివాహం ఉంది. ఈ 3 వివాహాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము కొద్దిగా చిన్న వయసులో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక రోసి ఉన్నాడు. ఈరోజు వాళ్ళ పాపది పెళ్ళి. వాని వివాహం చేసాం, కొండ మీద తీసుకెళ్ళి చేసాం పెళ్ళి, తెల్లారిగట్ట. మన బేపన్న గారు, ఆయన తిరుపతి గారు ఏదో ఉంది, ఆయన ఆకాశం వైపు చూపిస్తున్నాడు వీళ్ళిద్దరు చేతులు. ఎందుకు చూపిస్తున్నాడో మాకు అర్థం కాలేదు. అదిగో అరుంధతి నక్షత్రం అని చూపిస్తున్నాడు. అంటే పెళ్ళైన వాళ్ళు చూడాల్సింది అరుంధతి నక్షత్రం అంట. అసలు అరుంధతి నక్షత్రం అంటే ఏంటి? అదే ఇదిగో ఇది వివాహం కరెక్టే బాబు, కానీ దీనికంటే మూల్యమైన వివాహం ఒకటి ఉంది. ఆకాశములో ఇదిగో వేల దూతలతో పరిశుద్ధులతో యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన తన పరిశుద్ధ పరివారంతో రాబోతున్నారు. సంఘంగా మనం సిద్ధపడాలని అరుంధతి నక్షత్రం అంటే అది దాని మీనింగ్. అంటే పరలోకంలో ఒక వివాహం ఉంది, ఆ విందులో పాలు పంపులు పొందాలి. దేవుని ప్రజలారా, ఈ విందులు సహజమే, రోజు జరుగుతూనే ఉంటాయి. కానీ పరసంబంధమైన విందులో మన పాలు పంపులు పొందకపోతే మన జీవితానికి అర్థం లేదు, పరమార్థం లేదు. కాబట్టి మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటంటే 3 పేట్ల తాడు తెగిపోదని వాక్యం చెప్తా ఉంది ప్రసంగి గ్రంథంలో. అంటే మీ ఇద్దరు 2 పేటలు అయితే 2 పేటల తాడు, 1 పేట తాడు త్వరగా తెగిపోద్ది. అదే 3 పేటలు మెలేసి కడితే అది స్ట్రాంగ్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. అలాగే మీ జీవితంలో యేసయ్య మిళితం అవ్వాలి, మీకు సమస్యలు రాకుండా ఉండవు.
చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవ్వచ్చు మేబీ రానున్న దినాల్లో. కానీ మీరు కలిసి ఉండాలి. మీలో ఎవరు ఇమిడి ఉండాలంటే యేసే ఇమిడి ఉండాలి. ఆయనని మీ ముందర పెట్టుకొని ప్రార్థన చేసుకొని మీ జీవితాన్ని కొనసాగిస్తే మీకు ఎదురు లేదు, అయ్యగారు అన్నట్లు తిరిగిలేదు. దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, నిజంగా ఈ కుటుంబం ఇంకా ఆ సేవకుని కుటుంబం అలాగే సేవకుడు కూడా దేవుని సేవ చేస్తున్నారు. దేవుడు రానున్న దినాల్లో గొప్పగా వారిని ఆశీర్వదించాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, దేవుడు గొప్పగా దీవెనకరంగా ఉంచి ఈ రాష్ట్రానికి ప్రయోజకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రియ దైవజనులకి చాలా వందనాలు. నిండు నూరేళ్లుగా దీవించలాగున దైవజనులు మీరు కూడా చిన్న ప్రార్థన చేయాలి. జాన్ బాబాయ్ గారు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తారు. జాన్ పాల్ గారు, ఐ ప్లీజ్ కమ్ దిస్ సైడ్. అందరూ కూడా చేతులు. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో నీ బిడ్డలో అయ్యా నెరవేర్చబడును గాక. నీ కొందనాలు ప్రతి ఆటంకాలు అయిపచ్చి జరగబోతున్న ప్రతి కార్యక్రమం అంతయు ప్రభా మీ కృపగల స్థలకు అప్పిస్తున్నాం. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయ్యా మీరే మీ కృప చెబుతూ మీ ఆత్మ సారథ్యంలో అయ్యా నీ కొందనాలు మీ నామానికి మహిమకరంగా మీ చిత్తానుసారంగా ప్రభు మీరే మీ కృప చూపుతూ అయ్యా మీ బాహువును చాపి మీ నామానికి మహిమకరంగా జరిగించి సమస్తమైన ఘనత మహిమ ప్రభులు మీరే పొందుకోమని మీకు చెల్లిస్తూ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి పరిశుద్ధుడు నా ప్రభు నీ కొందనాలు స్తోత్రం. ఇంత గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. బిడ్డలందరినీ కూడా మీరే దీవించమని ప్రార్థన చేస్తూ మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు నామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరు కుడి హస్తాల పైకెత్తి. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం తండ్రి కొందనాలు దేవానికి స్తోత్రం. డాడీ స్తోత్రం. థ్యాంక్ యూ. నీకు మాత్రమే మహిమ కలుగును గాక. మా మనవల్లో వాళ్ళ చిన్న బాబాయ్ మ్యారేజ్ సందర్భంగా మనవళ్ళు మనవరాలు అందరూ కలిసి కేక్ కట్ చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు. వాళ్ళు మనవళ్ళు మనవరాలు అందరూ కలిసి, ఎవరికి మనవళ్ళు మాకు మనవళ్ళు మనవరాలు అందరూ కలిసి లాస్ట్ చిన్న బాబాయ్ వాళ్ళ పిన్ని ఈ యొక్క వివాహ కార్యక్రమం సందర్భముగా వారందరూ కలిసి కేక్ కట్ చేయాలని వాళ్ళు ఆశపడ్డారు. కాబట్టి అందరూ వస్తారు, అందరూ ఉంటారు. చిన్ను కేక్ కట్ చేస్తూ ఉంటాడు. చిన్ను, పండు, వెన్నెల, అభిషేక్, ఋషి పేర్లు నాకు కొంచెం సరిగ్గా మనవాళ్ళే కానీ పేర్లు నాకు సరిగ్గా రావు. ప్రశాంత్, జెరూషా, ఎంత మధురముగా ఉంటుందో నా ప్రభా, వారి యొక్క నా ప్రభా జీవితాలలో కూడా నా ప్రభా అలాంటి మధురాతి మధురమైనటువంటి జీవితమును నీ బిడ్డలకి అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్న
సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు పొలమునకును మరొకడు వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపినని రాయబడుతోంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ విందు అనగా దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యాన్ని వినటానికి రమ్మని తన దాసులు అనగా సేవకులను దేవుడు పంపించాడు. దేవుని సేవకులను పంపించినప్పుడు వారు రానొల్లకపోయారని రాయబడుతోంది. ఎప్పుడైతే దైవజనుడు మందిరంలో స్వార్థ ప్రకటించడానికి సిద్ధపడి ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాడో, ఈ ప్రార్థనకు రమ్మని మనల్ందరిని ఆహ్వానిస్తున్నప్పుడు కొంతమంది రానొల్లకపోయిన వారు జనాంగంగా ఉంటున్నారు. అయితే కొంతమంది దైవజనులను పంపించినప్పుడు ఆహ్వానం మేరకు వారు రానొల్లకపోయారని రాయబడుతోంది. మరలా బ్యాచ్ని మార్చాడు దేవుడు. రోజులు వస్తాయి అన్నాడు. దేవుని బిడ్డలారా, యెరూషలేం మీదకి 70 సంవత్సరాల తర్వాత టైడస్ అనే చక్రవర్తి యుద్ధానికి వెళ్ళి ఆ పట్టణాన్ని తగలబెట్టించినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ పట్టణంలో మందిరంలో దాక్కున్నటువంటి ప్రజలను రాళ్ల మధ్యలో చేరింది. ఆ బంగారాన్ని తీసుకోవడానికి ఆ రాయి మీద రాయి తొలగించి పక్కన పెట్టి బంగారాన్ని దాచుకున్నారు, మందిరాన్ని కట్టుకోలేకపోయారు. చేస్తున్నటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తే అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రలో కారు గనుక రాజమార్గములకు పోయినారా. యెరూషలేము ప్రజల్లో, యెరూషలేము ఇశ్రాయేలు జనాంగం పాత్రలు కారు అని రాయబడుతూ ఉంది. ఇప్పుడు రాజమార్గంలో పోయి ప్రపంచ దేశాలలో సువార్త ప్రకటించినప్పుడు మరి పిలువబడిన వారు పాత్రలు కానప్పుడు రాజమార్గంలో పోయి చెడ్డవారినేమి మంచివారిని చేస్తూ ఉన్నాడు. జయించిన వారిని నా దేవుని మందిరములో ఒక స్తంభంగా నిలబడతానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ప్రేమించావు, లోకరక్షకుడుగా జన్మించావు, బీదలకు శుభవార్త ప్రకటించావు, పరలోక రాజ్యమును దయచేశావు, మంచి మనసు గల యేసయ్యా, నీ నామమునకు స్తోత్రములు, నీ మార్గము పరిశుద్ధములు. అట్టిగానే ఘనమైన దైవజనులు జోసెఫ్ అయ్య గారు అనంతవరం వారు వచ్చి కొద్ది నిమిషాలు వాక్య ప్రబోధాన్ని ఇద్దరు నూతన దంపతులను దీవిస్తూ గ్రామానికి సువార్త ప్రకటిస్తూ సందేశమిస్తారు. ప్రభు వాస్తవానికి వివాహం అయిపోయింది. దేవుడు వాతావరణాన్ని మార్చినందువల్ల ప్రకటించవలసినటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి దేవుడు మరి ఈ రీతిగా కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ప్రాముఖ్యంగా యెహోషువ మరియు ఎప్సిబా నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి 20 దంపతులకు మరి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కరెక్ట్గా 3 లేదా 4 నిమిషాల్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 25 వచనాలు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సంఘము క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీ భార్యను ప్రేమించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని సంఘమా, అలాగే నూతన వధూవరులారా, దేవుడు మనిషిని మట్టిలోని నిర్మించాడు. దేవుడు మనిషిని ఎలా నిర్మించాడండి? మట్టిలో నుండి నిర్మించాడు. దేవుడు మనిషిని మట్టిలో నుండి నిర్మించిన తర్వాత వ్యక్తిని తిరిగి మరలా మట్టిలో నుండే తీలా. ఎక్కడి నుండి తీశాడంటే ఎముకలో నుండి తీశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రక్కటెముకను తీసి ఆ ఎముక ద్వారా స్త్రీని చేశాడు. తర్వాత సృష్టి కార్యక్రమము ఎలాగ జరిగిందంటే వారిరువురి యొక్క శారీరక మరి కలయిక వల్ల దేవుడు ఏం చేశాడంటే క్రొత్త సృష్టిని
చేయడం జరిగింది. అనగా దేవుడు మనిషిని మట్టిలో నుండి ఒక మనిషిని మాత్రమే తీసి ఆ మనిషి యొక్క ప్రక్కట ఎముకలో నుండి అతనికి కావలసిన సహకారిని తీసి వారి విరువు యొక్క దాంపత్య జీవితంలో నుండి పిల్లలను అనుగ్రహించాడు. హల్లెలూయా. మిన్నాది పొంగి పొర్లుచున్న ప్రేమనిది యేసుని నామము, సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన దేవుడవు, సర్వాన్ని శాసించే దేవుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా నా బలము, దేవా నా దాసుడవు నీవు, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము, జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన దేవుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చే దైవ సేవకులు కూడా నిండు వందనాలు తెలియజేసుకోండి. మరి ముఖ్యంగా ఈ వివాహ రిసెప్షన్కి ఆహ్వానించిన నూతన దంపతులు అలాగనే అయ్యగారికి కూడా నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి 2 మాటలు చదువుకుందాము. సామెతలు 31వ అధ్యాయము 10వ వాక్యము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదని చెప్పి రాజు అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడు ప్రియమైన బిడ్డలారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటున్నాడు. అట్టిది ఎలాంటిదంట? ముత్యముల కంటే అమూల్యమైనది అంటున్నాడు. అసలు గుణవతి అయిన భార్య అంటున్నాడు. మనకు గుణము ఎలాగ నడవాలి, మనము ఎలాగ బ్రతకాలి, ఎలాగో జీవించాలని మనం ఎవరి ద్వారా నేర్చుకుంటాము? ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యమే మనకు బోధిస్తున్నాయి. నిత్యము నీ నీడలో ఆస్వాదింతును, నీ మాటల మకరందము జీవింతును, నిత్యము నీ నీడలో ఆస్వాదింతును, నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. కొంతమందికి అనీజీగా అసౌకర్యంగా ఉండొచ్చు, అయినా వాక్యం ఏముందంటే సమయమందును అసమయమందును ప్రయాసపడమని ఉంది. ఏ విషయంలో ప్రయాసపడమనంటే వాక్యం చెప్పుట యందు, ప్రార్థన చేయటం యందు, ప్రజలను దర్శించడం. మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము,
ఒకప్పుడు తన జీవితాన్ని ప్రభువు తన వైపు మళ్ళుకున్న తర్వాత తన కుటుంబం అంతటిని కూడా దేవుని సన్నిధిలో ఒక బలమైనటువంటి యోధుడిగా యోధురాలుగా జేమ్స్ని, అలాగే తనకిచ్చినటువంటి సతీమణ్ణి, కుమారుని, కోడల్ని కూడా అదే రకముగా దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా ఎదిగి ఫలించడానికి దేవుడు కృప చూపించాడు. ఇది యెహోవా వల్ల జరిగినటువంటి నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. మంచిది పాస్టమ్ గారు, అదేవిధంగా నాకు ఇచ్చిన కుమార్తె, అల్లుడు వారు కూడా పైకి వచ్చినట్లయితే మేమందరం కలిసి కుమారుడు కోడలు అందరం కలిసి మీరందరూ వచ్చినందుకు మేము కృతజ్ఞత కుటుంబ సమేతంగా తెలియజేసుకుంటానికి ఉన్నాం. పాస్టమ్ గారు, అదేవిధంగా అల్లుడు, మనవడు, నాలో ప్రవహించు అగ్నిలా పరిశుద్ధ ఆత్ముడా, నాలో ప్రవహించు అగ్నిలా నీవే 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 యేసు నీవే 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 యేసు నీవే పరిశుద్ధ ఆత్ముడా, నాలో ప్రవహించు అగ్నిలా పరిశుద్ధ ఆత్ముడా తరపున. అదేవిధంగా మరి మేము పిలవగానే వచ్చినట్టే మరి బంధుమిత్రులు, స్నేహితులు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు మా కుటుంబం తరపున తెలియచేస్తా ఉన్నాను. వచ్చిన వారందరూ కూడా చక్కని భోజనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. భోంచేసి మరి వెళ్ళాలని కూడా మనం చేస్తా ఉన్నాం. అందరూ కూడా ఆ భోజనం చేసిన తర్వాత వధువులను మరి దీవించి వెళ్ళాలని కూడా నేను హృదయపూర్వకంగా మనం చేస్తా ఉంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. దేవానికి స్తోత్రం, డాడీ స్తోత్రం, ట్యాంకులు అని కొందనాలు స్తోత్రాలు. అయా మహోన్నతుడానికి స్తోత్రం, మహాగండానికి స్తోత్రము, సర్వశక్తి మత్తుడానికి స్తోత్రం. అందరం ప్రార్థనలోకి పోతాం. దేవా డాడీ స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ నీ కొందనాలు. మీరు ఇచ్చిన అమూలమైన సమయాన్ని బట్టి మీ కోట్లాది కోట్లు కృతజ్ఞత స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు చేసిన మేలుని బట్టి మీ కృతజ్ఞతల ప్రభానికి స్తోత్రం స్తోత్రము. తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మనా నీ కొందనాలు. ఇంతవరకు ప్రభా మీరు చేసిన మేలుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అయా నడిపించిన మీ దాసుని బట్టి మీ కృతజ్ఞతల ప్రభా. అయా నీ ఇంతవరకు తండ్రి నీ కొందనాలు స్తోత్ర. బాగుగ వేగమిది
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. పచ్చిక గల చోట్ల పరుండజేసితివే జీవజలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండజేసితివే జీవజలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేదదీచితివే నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేదదీచితివే నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దొడ్డు కర్రయు నీ దండమును
అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక మహా
స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక సమమైన బలమైన వారెవరు వేరే జగమందు నేయందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలో నా మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును నీ నామం కీర్తించి ఆరాధింతును నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక
నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆసేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నే నీలలో జీవింతును, నీ కొరకే నే నీలలో జీవింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నే నిన్ను చూడగా, మహాగణుడనా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ